ఇంకో కొన్ని కూడా రెడీ అయిపోయాయి. వేడి మీద చాలా క్రిస్పీగా ఉంటాయి. కాస్త చల్లారిన తర్వాత మళ్ళీ సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ఇక్కడ పాలు చూడండి, బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు కూడా వేసేసుకుందాం. వేసేసి మిక్స్ చేసేయండి. అలాగే వేడిగా ఉన్నాయి కాబట్టి ఇవి మీరు వేడివి డైరెక్ట్గా ఇందులో వేసేసుకుంటే పీల్ చేసుకుని సాఫ్ట్గా అయిపోతాయి. ఇందులో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఒక 5 to 10 minutes వరకు మూత పెట్టేసి రెస్ట్ చేస్తే మనకి సాఫ్ట్గా అయిపోతాయి. లేదు అంటే ఒక బౌల్లో కొంచెం వేడి నీళ్ళు తీసుకోండి, చిటికెడు సాల్ట్, ఎక్కువ కాదు చిటికెడు సాల్ట్ వేసేసి ఆ వేడి నీళ్ళల్లో ఈ పనియారాలు వేసేయండి. వేసేసి ఒక 2 నిమిషాల వరకు అలా వాటర్లో పెట్టేసి తీసేసి, వాటర్ని మీరు మరీ స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసి ఈ పాలల్లో వేసేసారనుకోండి, మనకి ఇంకొక 5 నిమిషాల్లో పాలలో రెస్ట్ చేస్తే పాలు అన్నీ మన పనియారానికి అబ్జర్వ్ చేసుకుని చక్కగా స్వీట్గా ట్రెడిషనల్ అయిన డిష్ రెడీ అయిపోతుంది సర్వ్ చేయడానికి.